శ్రీమద్ భాగవతం Canto 11, Chapter 14, Verse 45. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించుట. ఏవం సమాహితామతిర్ మామేవాత్మానమాత్మని విచిష్టమై సర్వాత్మ జ్యోతిషి సంయుతం. మనస్సు పూర్తిగా నా యందు స్థిరముగా ఉంచినవాడు తన ఆత్మ యందు నన్ను నా యందు వ్యక్తిగత ఆత్మను దర్శించవాలి. ఈ విధంగా సూర్యకిరణములు పూర్తిగా సూర్యునితో ఏకమై ఉన్నట్లు చూసే విధంగా అతడి వ్యక్తిగత ఆత్మలు పరమాత్మనితో జతగూడి ఉన్నవని చూడగలడు. మనం ఇప్పుడు నిన్న కూడా చెప్పాము, మనం పొద్దున చదివే భగవద్గీత శ్లోకాలు, ఇప్పుడు చదివే కృష్ణుడు ఉద్ధవుడికి చెప్పే యోగ పద్ధతి. వాళ్ళు చిన్న పుస్తకం తీసుకుని పోయి పొద్దున మనం చదువుతున్నాం. సర్వభూతాత్మ చాత్మాని సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఆ తర్వాత శ్లోకంలో భగవంతుడు యోమాం పశ్యతి సర్వత్ర మై పశ్యతి తస్యాహం ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. 2 శ్లోకాల్లో భగవంతుడు అదే భావాన్ని, సర్వభూతస్థ ఆత్మానం, అన్ని జీవుల్లో కృష్ణుని చూడడం, కృష్ణుడిలో అన్ని జీవులు ఉన్నట్టుగా చూడగలగడం. కృష్ణుడు అన్ని జీవులు ఉన్నారా లేదా? అన్ని జీవుల్లో అంటే ఎవరిని మనం తిట్టినప్పుడు భగవంతుడి శాంక్షన్ లేకుండా వాడు మనం తిడతాడా? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అన్యాయంగా ఏడిపిస్తాడు, మిమ్మల్ని అన్యాయంగా ఎవడో తిడతాడు, వాళ్ళు మీ కోపం వచ్చేస్తుంది, రోషం వస్తుంది, క్రోధం వస్తుంది. కానీ మీరు యోగి అయినట్లయితే, మీరు యోగి అంటే భగవంతుడితో సంబంధం కలవాళ్ళైతే సర్వభూతస్థమాత్మానం, ఎవడు కూడా కృష్ణుడి పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేడు. కాబట్టి వీడు తిడుతున్నాడు అంటే కృష్ణుడు శాంక్షన్ ఇచ్చాడు. కృష్ణుడు శాంక్షన్ ఇస్తే మనం ఎందుకు డిస్టర్బ్ కావాలా? అంటే మనిషి ఎప్పుడు మనశ్శాంతిని కలిగి ఉండాలంటే ఆయన అన్ని జీవుల్లో కృష్ణుడిని చూడాల, కృష్ణుడిలో అన్ని జీవుల్ని చూడాల. భగవంతుడు అంతా కంట్రోల్ చేస్తున్నాడు. తర్వాత యోమాం పశ్యతి సర్వత్ర, అంతటా కృష్ణుడు ఎవరిని చూసినా కూడా. మీ ఇద్దరు మొహాలు వేరుగా ఉన్నాయి అంటే నాకు ఇది భగవంతుడి సృష్టి. ఇద్దరు మనుషులే ఉండేవి, ఇద్దరికి ఒక తలకాయ, 2 చేతులు, 2 కాళ్ళు, కానీ పూర్తిగా భిన్నంగా నలుగురు కూర్చున్నారు. నలుగురు వేరు రకాలుగా. అంటే ఏం గుర్తు రావాలా? ఆహా, కృష్ణుడి యొక్క అద్భుత సృష్టి. అందరూ ఒక రకంగా లేరు. ఆ రకంగా అంటాడు, యోమాం పశ్యతి సర్వత్ర, చూస్తున్న వస్తువులే కానీ గుర్తొస్తున్నాడు ఎవరు? చూస్తున్నది వస్తువుల్ని కానీ గుర్తొచ్చేది ఎవడు? కృష్ణుడు. అది మనకి ఏది చూసినప్పుడు కృష్ణుడు. ఇప్పుడు ఈరోజు ఏదో వంట వండింది, అది పాడైపోయిందో బాగా రుచిగా వచ్చిందో చెబుతాం తర్వాత, తిన్న తర్వాత తెలుస్తుంది. ఈరోజు వంట రుచిగా ఉంటుంది.
ఈరోజు కృష్ణుడు ఆమెని జాగ్రత్తగా చేయనిచ్చాడు, వంట రుచిగా వచ్చాడు. ఈరోజు కృష్ణుడు ఆ బుద్ధిని పరిపరి విధాలు పోయేట్ చేశాడు. కాబట్టి ఆ వంట చక్కగా మనసు పెట్టి వండలేకపోయింది. మనం వంట బాగుందా లేదా చూస్తున్నాం, కానీ వెనకాల ఎవడు గుర్తొస్తున్నాడు? భగవంతుడు. ప్రతిదాని వెనకాల 2 ఉదాహరణలు ఇచ్చా. మీ 5 మొహాలు వేరుగా ఉన్నాయి, కానీ అందరు ఆడవాళ్ళే. అంటే ఇది ఏ విధంగా సంభవం? కృష్ణుడు ఏర్పాటు. నీకు పిల్లలు పుడితే నీలాగే ఉంటారు, వేరుగా ఉండే అవకాశం లేదు. అంటే నీ చేతుల్లో లేదు. కానీ భగవంతుడు రకరకాల, అందరూ వేరు ఉంటారు. ఏమంటారు? ఇది కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి సృష్టి. అలాగే ఇంకో ఉదాహరణ ఇచ్చారు. వంటలు బాగా వండారు లేదా వంటలు చెడగొట్టారు, చేసింది మీరు మిమ్మల్ని అడుగుతారు, ఈరోజు వంట చెడగొట్టాను. కానీ ఆ మాట పైకి అంటున్నా కూడా లోపల ఆయన ఏమర్థం చేసుకుంటాడు? యోగి అయిన వాడు, ఈరోజు భగవంతుడు బుద్ధి ఇవ్వలేదు కాబట్టి వంట చెడగొట్టింది. యోగి అయినవాడు ఎవరిని దోషిగా, ఎవరిని నిందించే విధంగా చూడండి. పైకి అంటాడు పరిస్థితి సరి చేయాలి కదా, పరిస్థితి సరి చేయాలా, సరి చేయడానికి మాట్లాడాలి. కానీ లోపల వాడు వీళ్ళు పనికి మాలినాళ్ళు, వీళ్ళు చేతగానాళ్ళు. భగవంతుడు కావాలంటే ఎవడేదైనా చేసేయగలడు. అంటే యోగి అయినటువంటి వాడు మంచి జరిగినా చెడు జరిగినా ఏం జరుగుతున్నా బాధ్యతలు చూసుకుంటేనే వెనకాల కృష్ణుడి యొక్క హస్తాన్ని, అదృశ్యం కనిపించకుండా ఉన్న కృష్ణుడి హస్తాన్ని చూడగలుగుతుంది. దాని అంటే యోమాం పశ్యతి సర్వత్రా, అంతటా. ఏదైనా తీసుకు, ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఈ ఎండలు ఎక్కువైంది కానీ కృష్ణుడు గుర్తొస్తున్నాడా? చెప్పండి. ఎండలకు ఎండలు ఎక్కువ. కానీ మీరు ఎండలు ఎక్కువ అంటే ఈ సంవత్సరం కృష్ణుడు ఎండలు జాస్తిగా పంపించినాడు. ఫినిష్. వాడు భగవంతుడు పంపిస్తే మనం అబ్బబ్బా అంటేందుకు, ఆయన ఏది పంపిస్తే దాన్నే ప్రసాదంగా తీసుకోవాలి. మీరు అడగచ్చు, కాకరకాయలు తీసుకుని భగవంతుడు కాకరకాయ చేదుగా ఎందుకు చేశాడు? భగవంతుడు అన్నిట్లో చేదుంటాయి, దోసకాయలు కూడా చేదుంటాయి, అప్పుడప్పుడు బీరకాయలు చేదుంటాయి, సొరకాయలు కూడా చేదుగా ఉంటాయి. ఎప్పుడైనా ఉండవు కదా. ఎంతసేపు ఉంటారు? ఓన్లీ 5 minutes. అంటే యోమాం పశ్యతి సర్వత్రా. ఎవడైతే ఏది జరుగుతున్నా, అది యోగులు ఎప్పుడు డిస్టర్బ్ కాదు. యోగులు నేను మామూలుగా ఒక ప్రెసిడెంట్ కాకుండా, ఒక గురువు కాకుండా, నేను మామూలుగా ఇప్పుడు నేను ప్రెసిడెంట్ని అన్నా కదా. తర్వాత ఒక గురువు ఇస్కాన్, నేను ఢిల్లీ మందిరం పోతా, అక్కడ వాళ్ళు మందిరం 7:15 తెరాల్సింది 8 తెరుస్తారు. నేను గమ్మున నాకెందుకు వచ్చి పెత్తనం, అక్కడ నా పెత్తనం ఏం లేదు. అక్కడ నోరు మూసుకుని వాళ్ళ మందిరం అది ఏందో, వాళ్ళు ఏందో, ఎందుకు లేట్ అవుతుందో, ఎందుకు లేటు కాకూడదు, దీన్ని సరిచేసేది ఎవడు, ఇది నా పని కాదు. నెల్లూరు మందిరంలో ఇది నా పని కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అంటే నేనేదో పెత్తనం చేయడం, కోపం ఆపుకోలేడు అట కాదు.
ఇక్కడ బాధ్యత ఇచ్చాక బాధ్యతను చూసుకోవాలి. బాధ్యత ఇంకో మందిరానికి పోతే అక్కడ ఇదే విధంగా అక్కడ కూడా జరుగుతుంది. నేను జోక్యం చేసుకుంటాను అయ్యింది. ఎందుకంటే అక్కడ తిరుపతి మందిని పెత్తనం చేయమని నాకే రాశిలో కాగితం మీద పోతా తెరిచేదాకా కూర్చుంటాం. టైం లేకపోతే ఆ కట్టెను వెనకుంటే దేవుడికి అట్లా దండం పెట్టుకుని పోతూ ఉంటాం. కట్టెను వెనకాల దేవుడు ఉన్నప్పుడు మీరు దండం పెడితే దేవుడికి కనపడుతుందా? కనపడుతుంది. కట్టెను వెనకాల దేవుడు ఉన్నప్పుడు మీరు ఇక్కడ దండం పెడితే ఆయన కనపడుతుందా? కనపడుతుందా? నిద్ర సింపుల్ క్వశ్చన్. ఇప్పుడే చెప్పాను, దేవుడు అంతటా ఉన్నాడు. చూడడానికి కట్టెను వెనకాల ఉన్నా కూడా కట్టెను ముందు కూడా ఉన్నాడు, మీ హృదయంలో కూడా ఉన్నాడు. మీరు దండం పెడుతుంటే దేవుడికి తెలుసు. మీకు దండం పెట్టించి ఆలోచన ఇచ్చేది కూడా దేవుడే. మీకు శ్రద్ధ ఉంది కాబట్టి ఆల్రెడీ నువ్వు నా మందిరానికి వచ్చావు, దండం పెట్టుంటాడు. తక్కువ మాకు గుర్తొస్తుంది. ఎంతమంది మందిరంలోకి వచ్చి దండం పెట్టుకున్నా సినిమాల్లోకి వచ్చినట్టు చూసిపోతూ ఉంటారు. వాళ్ళకి భక్తి లేదు కాబట్టి దేవుడు వాళ్ళకి తెలివితేటలు ఇట్లా. మనకి భక్తి ఉన్నట్లయితే దేవుడు మనకి ఆయనకి ఎలా సేవ చేయాలో ఆయన మనకి నేర్పిస్తాడు. మనకి భక్తి ఉన్నట్లయితే దేవుడికి ఎలా సేవ చేయాలో ఆయనే మనకి నేర్పిస్తాడు. లోపల నుంచి మనకి చెబుతాడు, నువ్వు ఉదరభద్ర హరిబరి సేవ చేస్తాడండి. నాకు నా సేవ కంటే నీకు ఎంతకంటే ఏముంది ముఖ్యమైనది. స్టాప్ దిస్ అంటే మనకేవో వేరే ఎజెండాలు ఉన్నాయి. రూమ్లో వేసి జ్యోతి మాతాజీ వస్తుంది, అది మాట్లాడింది. భగవంతుడు గుర్తు చేస్తాడు, నా పనిని నువ్వు నిర్లక్ష్యంగా ఎందుకు చేస్తున్నావు? టక్. మనం భక్తులు కాకపోతే మన ఎజెండా ప్రకారం అది మనకి ఇంపార్టెంట్. ఈరోజు దేవుడి పని ఇంపార్టెంట్ కాదు. అట్లా బాగా యోగం. సో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ this hall. This is you want some assistant. This boy will help. It Adam Rama recording is going on. Like that. Dandam pettukunnadu. Dandam. You know English or Tamil? Tamil or Telugu? So offer flower to ये बड़ा फैन कंपनी से है. Put the flower here. If your knees bend, you bend and so also at Jagannath, there also. You want some assistant? So, Yomam Pashyati Sarvatra, Sarvancha Mai Pashyati. దేవుళ్ళ అంతా చూడడం, అంతటా దేవుణ్ణి చూడడం. అంతటా దేవుణ్ణి చూడొచ్చు. నేను అంతా సృష్టించింది దేవుడు. మీరు చూసేటువంటి ప్రతిదీ మీరు చేశారా? స్టీల్ మీరు చేశారా? ఇనుము మీరు చేశారా? ఇత్తడి మీరు చేశారా? అటు మీరు చూస్తున్నప్పుడు నేను చేయలేదు, మా నాన్న చేయలేదు, అంతే కదా. మీరు చేయకపోతే మీ నాన్న కూడా చేస్తుంటాడు. మనంతా మనుషులు ఏం పుట్టించేది వెళ్ళి మనం వాడుకోవడం తప్పితే, జీవితంలో మనం ప్రతిదీ వాడుకోవడం తప్పితే మనం చేయగలిగేది ఏం లేదు, అంతే కదా. సపోటాలు ఉంటాయి, మీరేమైనా తయారు చేస్తారా? మీరు చేయాలి, కానీ తింటారు మీరు. అన్నీ వాడుకుంటూ ఉంటాం మనం, కానీ చేసినటువంటి వాడు ఎవడే అంటే కృష్ణుడు. కాబట్టి ఏది చూసినా కూడా ఆటోమేటిక్గా మన కృష్ణుడు రావాలి. మీ వాళ్ళు మీరు చూసుకున్నా కూడా మీ వాళ్ళు మీరు చూసుకుంటారు. మీరు తయారు చేశారా ఈ శరీరం?
దేవుడు ఏ శరీరం ఇస్తే ఆ శరీరం మీరు తీసుకోక తప్పదు, అంతే కదా. మీకు ఏ శరీరం దేవుడు ఇచ్చాడో అది తీసుకోవాలి, మీరు చేసుకున్నది ఏం లేదు ఈ శరీరం. అంటే ఆ రకంగా భక్తులు ఏది చూసినా కూడా ఎప్పుడు కూడా కృషి. మీకు దుష్ట ఆలోచనలు వస్తూ ఉంటాయి. దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు అప్పుడేం చేయాలి? అది కూడా దేవుడే ఇస్తున్నాడు. ఎందుకంటే మీకు ఇంతకుముందు అలాంటి కోరికలు ఉన్నాయి, దేవుడు గుర్తు చేస్తుంది ఏమని వాట. కానీ ఇప్పుడు మంచి మాటలు వింటున్నాం కాబట్టి నేను అది వదిలిపెట్టాలి, దేవుడు దానికి సహాయం చేస్తాడు. యోమాం పశ్యతి సర్వత్రా సర్వం తస్యాం ప్రణశ్యామి. కాబట్టి నిజంగా మీరు భక్తులైతే మీరు దేవుణ్ణి మర్చిపోయే అవకాశం లేదు. దేవుణ్ణి మర్చిపోతారు, అంటే మీరు ఏడుస్తూ ఉంటారు. చాలా మాటలు మీరు ఏడుస్తూ ఉంటారు, దేవుడిని మర్చిపోయిన వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, తప్పదు. దేవుడు అంతా చేశాడు అనుకుంటే ఇతరుల మీద మీకుంటే ద్వేషం పోతుంది, మీకు ఏడుపు రాదు. మేము చెప్పి చూసాం, అప్పుడు మీకు అర్థం కాల. ఇప్పుడు మేము చెప్పి చూసాం, అప్పుడు దేవుడు పిల్లాడిని ఇచ్చాడు, దేవుడు పిల్లాడిని పట్టుకుపోయాడు, మధ్యలో మీరు ఆడబడింది. ఇచ్చింది ఆయన, పట్టుకుపోయింది ఆయన. ఇచ్చింది ఆయన, పట్టుకుపోయింది ఆయన. భర్తని ఇచ్చింది దేవుడు, భర్తను పడుకో పిలిచాడు, రావా ఇంకో చోట నీకు పనింది, పట్టుకుపోయింది. మధ్యలో మీరు ఏడుస్తున్నారు. నేను మీరేమన్నా మీరు తయారు చేశారు, ఆయన అంతా ఆయన ఇచ్చింది ఆయన పట్టుకుపోతాడు. కాబట్టి భక్తులు ఎప్పుడు దేవుడు ఇచ్చిన దాన్ని పట్టుకుని ఏడాడకూడదు, దేవుడిని పట్టుకుని ఏడాడాలి. ఏం చెప్పాను? భక్తులు ఎప్పుడు దేవుడు ఇచ్చిన దాన్ని పట్టుకుని ఏడాడకూడదు, దేవుడిని పట్టుకుని ఏడాడాలి. వాట్ ఇస్ దట్? దట్ ఈస్ కాల్డ్ భక్తి. అదే మీరు భక్తులు అయిపోయారంటే ఇది మార్పు వచ్చేది. మామూలు వాళ్ళు దేవుడు ఇచ్చింది ఇంటి దగ్గర 30,000 జీతం వస్తాయి, నా డబ్బున వాడేవాడు లేపేస్తాడు, లేదా అయ్యో నా డబ్బు పోయినాడు. కానీ మీరు దేవుడిని పట్టుకుని వెళ్ళాడితే మీరు ఏడ్చేది ఉండదు. ఆయన ఇచ్చాడు, ఈయన ఆయన వద్దంటున్నాడు, బాధని నువ్వు నా కోసం ఖర్చు పెట్టలేదు కాబట్టి నీకు అక్కర్లేదు, ఈయన ఎత్తి పారేస్తున్నాడు. ప్రశాంతంగా మీరు దేవుడి ఇచ్చిన డబ్బులు ఆయన పట్టుకుపోయాడు, నా డబ్బులు ఎత్తుకుపోయారంటే ఏడుపు, నా జీతం ఎవడో ఎత్తుకుపోయాడు యో. కాబట్టి జీవితంలో ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే ఇది ఏం జరుగుతున్నా కూడా మనం యోగిలాగా దగ్గరండి. కమ్మి మందిరం నైవేద్యం పెట్టారు, తీస్తారు. ఇప్పుడు కట్టం దేవుడికి ఆరోగ్యింపు సేవ ఒక 5 నిమిషాల లోపల మళ్ళీ చేస్తారు. మీకు ఈరోజు ఒక మంచి పాయింట్ చెబుతున్నాం. ఏంటంటే జీవితంలో ఎప్పుడు ఏడవకుండా ఉండాలంటే, ఏడవడం మంచిది కాదు. మిమ్మల్ని చూసి మీ బంధువులు కూడా ఏడుస్తారు పాపం. మన మీ పేరేంది? కామేశ్వరి. ఇప్పుడు కామేశ్వరి ఏడుస్తుంటే మీ అబ్బాయి కూడా వచ్చి ఏడుస్తాడు, ఆమె ఎందుకు ఏడుస్తాడు పాపం, కష్టం వచ్చింది. కాబట్టి ఇదైతే ఏడవడం ఎప్పుడు మంచిది కాదు కదా. కానీ మనుషులు ఎందుకు ఏడుస్తారు? అంటే యోగి అయినటువంటి వాడు ఏడవడు. యోగి కానంత వరకు మీరు జీవితంలో ఇక్కడ కాబట్టి ఎక్కడ, ఇప్పుడు కాబట్టి ఇంకోసారి ఏడుపు అనేది మీరు జీవితంలో ఆపలేదు. యోగి అయినటువంటి వాడు ఏడవడు. దానికి కారణం ఏంటి అది నేను చెబుతున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక 10,000 మీ దగ్గర పెట్టా ఏమో నేను దండం పెట్టుకోవాలా, జేబులోంచి పడిపోతాయేమో, పట్టుకోండి దండం పెడతా. మీ దగ్గర డబ్బులు వచ్చాయి 10,000, నేను దండం పెట్టిన తర్వాత మళ్ళీ నా డబ్బులు తీసుకుంటా. మీరు మీ డబ్బులు పోయినట్టుగా ఏడుస్తుంటే దానికి బాధ్యత ఉంది మీదే. నా డబ్బుల్ని మీ డబ్బులుగా ఎందుకు భావించారు కదా. అంటే జీవితంలో మన దగ్గర ఏది వచ్చినా కూడా దేవుడు పంపిస్తున్నాడు. ఆయన వద్దనుకుంటే ఆయన తీసుకెళ్ళిపోతాడు. అటు మనం దేనికి ఏడవకూడదు. అంటే ఇచ్చి మీరేం పుట్టచ్చువా? మీ పిల్లలు ఉన్నారా? మీరు దేవుడు ఏ పిల్లాడిని ఇస్తే ఆ పిల్లాడిని తీసుకోవాలి. మీకు కావాల్సినట్టుగా పుట్టించలేదు మీరు, అనే కదా. మీ పిల్లవాడిని
మీరు కావాల్సిన విధంగా పుట్టించలేరు. ఆయన నల్ల పిల్లాడిని ఇస్తే నల్ల పిల్లాడిని తీసుకోవాలి, తెల్ల పిల్లాడిని ఇస్తే తెల్ల పిల్లాడిని తీసుకోవాలి, తెలివితేటలను కుర్రాడిని ఇస్తే వాడిని తీసుకుంటారు. అంటే మీ చేతుల్లో లేదు, పుట్టింది మీకే. కానీ ఇచ్చేవాడెవడు? దేవుడు. అర్థమవుతుంది కదా. పిల్లాడు మీకు పుడతాడు, కానీ మీరు పుట్టించలేదు. ఎందుకంటే దేవుడు ఎలాంటి పిల్లవాడిని ఇస్తే వాడే మీకు దొరుకుతాడు. కాబట్టి ఎప్పుడు మీ పిల్లవాడు మీ ముందే పోతాడు అనుకోండి, అప్పుడు మీరు ఏడవడం ప్రారంభిస్తారు, అబ్బో నా తల్లి ముందే కొడుకు పోయాడు, అవునా కదా. కానీ మీరు యోగి అయితే ఆయన ఓ పిల్లాన్ని నా దగ్గరికి పంపించాడు, మళ్ళీ ఆయన ఆ పిల్లాన్ని తీసుకుపోయాడు. ఆయన హక్కే కదా. భగవంతుడే మీకు పిల్లాన్ని ఇచ్చింది. భగవంతుడు మళ్ళీ పిల్లాన్ని పట్టుకుపోతాడు. నిలబడండి, దగ్గరికి పండి, దండం పెట్టుకోండి మోకాళ్ళ మీద. అంటే ఇక్కడ జీవితంలో ఎవరైతే దుఃఖాన్ని అనుభవించకూడదు, ఏడవకూడదు, దుఃఖాన్ని అనుభవించకూడదు, అన్ని పరిస్థితుల్లో మన ఎమోషన్స్, మన ఉద్రేకాలు. మనిషి యోగి అయినవాడు ఎప్పుడు స్టడీగా ఉంటాడు. యోగి కానివాడు ఎప్పుడు నవ్వుతాడు, ఎప్పుడు ఏడుస్తాడు, ఎప్పుడు ఏమవుతుంది చెప్పలేడు. ఎందుకంటే యోగి కాదు కదా, మైండ్ ఎట్లా పోతే అట్లా పోతూ ఉంటాడు. అటు ఇక్కడ చదువుతుంది ఈ శ్లోకంలో ఈరోజు, మనస్సు పూర్తిగా నా యందు స్థిరముగా ఉంచినవాడు తన ఆత్మనందు నన్ను, నా యందు అతన్ని దర్శించవలను. సూర్యకిరణాలని సూర్యుడి నుంచి వేరు చేయగలమా? సూర్యుడు లేకుండా సూర్యకిరణాలు వస్తాయా? అటు ఈ సృష్టి అంతా భగవంతుడి సృష్టి. ఆయన లేకుండా ఈ సృష్టి ఉండే అవకాశం లేదు. కాబట్టి ఏది చూసినా కూడా మనకి కృష్ణుడు గుర్తుకు రావాలి. కృష్ణుడు గుర్తు ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. కృష్ణుడిని మర్చిపోయినప్పుడే మనకి ఇవన్నీ సతాయిస్తూ ఉంటాయి. ఇంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, వీటన్నిటిని మనం డిస్టర్బ్ అవుతున్నామంటే మనం కృష్ణుడిని మర్చిపోయినాం. ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతిదీ సహజంగా తేజోమయమయుడు. ఆధ్యాత్మిక జగత్తు, భౌతిక జగత్తు. ఇక్కడ మనకి రాత్రిపూట కరెంట్ ఉండాలి. రాత్రిపూట కరెంట్ లేకపోతే పిల్లకాయలు క్లాసులు తీసుకోగలరా? రాత్రి కరెంట్ లేకపోతే ఈ పిల్లకాయలు క్లాస్ తీసుకోగలరా? చీకట్లో ఏం తీసుకుంటారు, చుట్టి సెలవు. ఈరోజు కరెంట్ లేదు నాయనా, మీకు నేర్పించడం వీలు కాదు, వెళ్ళిపోండి ఇంటికి. పాటించి ఈ సంసారంలో పగలు కూడా సూర్యుడు లేకపోతే అప్పుడు కారు మేఘాలు కమ్ముకుంటాయి, దట్టంగా వస్తాయి. అప్పుడప్పుడు వానాకాలంలో మేము చూస్తూ ఉంటాం. ఇది గోవర్ధన పూజ అప్పుడు 1-2 సార్లు గోవర్ధన పూజ మేము 10 గంటల నుంచి 1 గంట దాకా చేస్తాం ఉదయం. ఒకసారి బాగా వానాకాలం అది దట్టంగా మబ్బులు కమ్మేసి అప్పుడు అంటారు ఏంది పగలు కూడా పగలు కూడా రాత్రిలాగా ఉంది కదా. అప్పుడప్పుడు మేఘాలు కమ్మేస్తాయి. అక్కడ పాయింట్ వచ్చి ఈ భౌతిక జగత్తులో సూర్యుడు లేకపోతే అంధకారం, రాత్రి చంద్రుడు లేకపోతే అంధకారం, కరెంటు లేకపోతే అంధకారం, మంటలు లేకపోతే అంధకారం, టార్చ్ లేకపోతే అంధకారం కదా. అంటే మనం ఒక చీకటి కొట్టులో పడుతాం. అది ఇక్కడ లక్షణం. అది అందుకే మనం ఎప్పుడు కూడా సుఖపడలేం. ఇక్కడ ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా మళ్ళా అజ్ఞానము, మళ్ళా చీకటి, మళ్ళా మనకి దుఃఖాలు. ఎన్ని సంసారమే
లక్షణం ఇది. ఇక్కడ ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. మనం సూర్యుడు వచ్చాడు కాబట్టి చీకటి లేదు, రాత్రి వెన్నెల వచ్చింది కాబట్టి చీకటి లేదు. కానీ వెన్నెల లేకపోతే చీకటి, సూర్యుడు లేకపోతే చీకటి, కరెంట్ లేకపోతే చీకటి. కాబట్టి ఈ సంసారంలో ఎప్పుడు కూడా పరిస్థితి అజ్ఞానం, అంధకారం, తర్వాత దుఃఖం. ఈ సంసారం యొక్క లక్షణం అజ్ఞానం, అంధకారం. లోపల అజ్ఞానం, బయట అంధకారం, తర్వాత దుఃఖం. కానీ భగవంతుడి లోకం ఉంది, గోలోకం అంటారు, వైకుంఠం అంటారు. గోలోకంలో సూర్యుడు ఉంటాడా ఉండడా? గోలోకంలో సూర్యుడు ఉంటాడా ఉండడా? భగవంతుడు ఉంటే ఆయనే ప్రకాశవంతుడు. మనం కూడా అక్కడ ప్రకాశవంతంగా ఉంటాం ఆత్మలు. కాబట్టి భగవంతుడి లోకంలో ఈ టార్చ్ లైట్లు స్విచ్లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఏమంటుంది అక్కడ. ఎప్పుడు కూడా మనకి చీకటి అనేది ఉండదు అక్కడ భగవంతుడి లోకంలో. అదే రకంగా భగవంతుడి లోకంలో దుఃఖం అనేది ఉండదు. మనం ఇక్కడ దుఃఖాలు ఉండే చోట వచ్చి దుఃఖాలు లేకుండా చేయాలి తంటాలు. ఇక్కడి నుంచి మనం బయటికి పోవాలి. ఇక్కడ ఉండాలా, దుఃఖం వద్దు అనుకుంటే వీలు కాదు. ఇక్కడ ఉన్నారంటే దాంతోపాటు దుఃఖం కూడా ఉంటుంది. అంటే ఇక్కడ చెప్పేది అది, ఆధ్యాత్మిక జగత్తునందు ప్రతిదీ సహజంగా తేజోమయం ఉండదు. అక్కడ చింతామణి రాళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయి, అక్కడ మనం కూడా మెరుస్తూ ఉంటాం. భగవంతుడు ఎట్లాగో ఆయన తేజవంతుడు. అంటే భగవంతుడి లోకంలో కరెంట్ అవసరం లేదు, మనకి సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. కానీ అంతా కనబడుతూనే ఉంటుంది, ప్రతిదీ కనబడుతూనే ఉంటుంది అక్కడ. అంటే మరి భగవంతుడి లోకంలో నిద్రపోరా ఏంది? చదవండి, రోజు అయితే కదా జ్ఞానం కలిగేది. ఎప్పటి వరకు డబ్బులు అంటే అటు అవుతుంది. పిల్లకాయల దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు ఆయన, ఫ్రీగా చదువుతున్నాడు. పిల్లకాయలకి ఫ్రీగా చదువుతున్నాడు, డబ్బులు తీసుకుంటున్నాడు. డబ్బులు తీసుకుంటున్నాడు. మంచి ఆర్టిస్ట్ మీరు. ఇక్కడ ఆత్మ స్వభావం ప్రకాశం. మన ఒళ్ళు వెచ్చగా ఉందంటే ఆత్మ ఉన్నట్టు లెక్క. మన ఒళ్ళు చక్కగా మెత్తగా ఉందంటే ఆత్మ ఉన్నట్టు లెక్క. ఆత్మ ఉంటే శరీరం సౌమ్యంగా ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోయి కట్టెలాగా తయారవుతుంది శరీరం, నీలుకుపోతుంది కదా. అట్లాగే దానిలో వేడే ఉండదు. మన ఒంట్లో ఉంటే వేడి తగులుతూ ఉంటుంది. కానీ చచ్చిపోయిన వాడికి కోడి కట్టెలాగా పడి ఉంటుంది. కాబట్టి ఆత్మ స్వభావం ప్రకాశం, ఆత్మ స్వభావం వెచ్చదనం, ఆత్మ స్వభావం సౌందర్యం. ఇప్పుడు మీరు అందంగా ఉన్నారు, చనిపోతే కళ్ళట జనాలు భయపడతారు. చనిపోయిన వాళ్ళని చూసి భయపడతాం కదా, చనిపోయిన వాళ్ళ శరీరం చూసి భయపడతాం మనం, భయం కలుగుతుంది. ఎందుకు కళ్ళు తాలేస్తాయి అనే కదా. బతికంటే చక్కగా కదులుతా ఉంటే భయం ఉండదు మనకి. కాబట్టి ఈ ఆత్మ ఉంటే ప్రకాశం ఉంది, ఆత్మ ఉంటే వేడి ఉంది, ఆత్మ ఉంటే అందం ఉంది, ఆత్మ ఉంటే ప్రేమ ఉంది. చచ్చినాడిని ఏం ప్రేమిస్తారు చెప్పండి? చచ్చినవాడిని ఏం ప్రేమిస్తారు? తీసుకెళ్ళి బయట పారేస్తారు. మీ అబ్బాయి కావచ్చు, మీ ఆయన కావచ్చు, చనిపోయాడంటే త్రో ఇట్ అవుట్. కాబట్టి నిజంగా మీరు ఎవరిని ప్రేమించారు? ఆత్మని. అది మర్చిపోతాం మనం. శరీరం దగ్గర కూర్చుని ఓ ఆయన పోయినాడు, ఇదంతా నాటకాలు అంటారు దీన్ని. అజ్ఞానంలో మనం నాటకాలు వేస్తూ ఉంటాం. అంటే బస్ ఆత్మ. కాబట్టి ఇక్కడ చెబుతుంది ఈరోజు శ్లోకంలో, ఆత్మ ఉంటేనే అందం ఉంటుంది, ఆత్మ ఉంటేనే ఆనందం ఉంటుంది.
ఆత్మ ఉంటేనే ప్రకాశం ఉంటుంది, ఆత్మ ఉంటేనే వెచ్చదనం ఉంటుంది, ఆత్మ ఉంటేనే ప్రేమ అనేది ఉంటుంది. ఆత్మ పోయిందంటే ఫినిష్ డాడ్, ఏముండదు. మానవుడు ఆ అనుభవాన్ని సూర్యుడి నుంచి సూర్యకిరణాలు, సూర్యుడు లేకుండా సూర్యకిరణాలు రావు. అంటే సూర్యకిరణాలు అంటే సూర్యుడి నుంచే రావాలి. ఆ రకంగా మనం పరమాత్మ నుంచి ఆత్మ. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడు కూడా కృష్ణుని మర్చిపోలేడు. మీరు సూర్యకిరణాలు చూసి సూర్యుడు లేకుండా సూర్యకిరణాలు వస్తున్నాయంటే నవ్వుతారు జనాలు. ఆయన పైకి వెళ్ళి చూడు, బయటికి వెళ్ళి చూడు, సూర్యుడు ఉన్నాడు అక్కడ. ఇప్పుడు సూర్యకిరణాలు లోపలికి వస్తున్నాయి, అది సూర్యుడు లేకుండా వస్తున్నాయి వీలు కాదు. అంటే ఎప్పుడు కూడా యోగి అయినటువంటి వాడు ఎప్పుడు కృష్ణుని మర్చిపోలేడు. ఎప్పుడు కృష్ణుని మర్చిపోయినటువంటి వాడికి ఏడుపు అనేది రాదు. ఏం జరుగుతున్న భగవంతుడి ఏర్పాటు సంతోషంగా స్వీకరించాలి. ఏది జరుగుతున్నా కూడా భగవంతుడి ఏర్పాటుగా చూస్తే మీరు ఏడవలసిన అవసరం. మీ భార్య చనిపోతుంది అనుకోండి అంటే ఏమంటే నా బాధ్యతలు అయిపోయినాయి, చక్కగా ఇటు పెళ్ళాంకి ఇస్తున్న టైం కూడా నేను దేవుడికి ఇస్తాను. ఆ దేవుడిని మర్చిపోతే వెనకల్లా బోధిమా అంటూ ఉంటారు. అంటే యోగి అయినటువంటి వాడు ఎప్పుడు అతను స్థిరమైనటువంటి మనస్సును కలిగి భగవంతుడు మనలో ఉన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. శరీరం భగవంతుడు తయారు చేశాడు, ఆత్మని భగవంతుడు తయారు చేశాడు. లోపల ఉండేది భగవంతుడే, బయట ఉండేది అంతా ఆయన ఏది చేసింది. ఇక్కడ చెబుతుంది భగవంతుడు జీవుని ఎందున్నాడు. జీవుడు అంటే దీని అంటారు భగవంతుడి యొక్క విరాట్ రూపం. భగవంతుడి విశ్వరూపంలో మనం అంతా ఉన్నాం, మనంతా భగవంతుడిలో ఉన్నాం. మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటే మీలో భగవంతుడు ఉన్నాడు. మీలో భగవంతుడు లేకపోతే మీరు ఎలా కూర్చోగలుగుతారు? కూర్చోవాలంటే కూడా ఈ కండలు మన మజిల్స్ పనిచేయాలి. మజిల్స్ పనిచేస్తే పడిపోతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళి పడిపోతూ ఉంటారు. చెయ్యి ఎత్తాలంటే భగవంతుడి యొక్క శాంక్షన్ ఉండాలి. చెయ్యి ఎత్తాలంటే ఇవి ముడుచుకోవాలి, ఈ కండరాలు రిలాక్స్ అవ్వాలి, అంతే కదా. ఇవి ముడుచుకుంటే లేస్తుంది, ఇవి ముడుచుకోకపోతే ఇటు పడిపోతుంది చెయ్యి. అంటే అంతా మనం అనుకుంటూ ఉంటాం, నేను చేస్తున్నాను. దానికి మనం చేయగలిగేది లేదు. కాబట్టి యోగి అయినటువంటి వాడు ఎప్పుడు తనలోను తన బయట అంత కృష్ణుడిని చూస్తూ ఉంటాడు. భగవంతుడు జీవుని ఎందున్నాడు, జీవుడు భగవంతుని ఎందున్నాడు. కానీ ఈ రెండు సందర్భాల్లో భగవంతుడే పోషకుడు, భగవంతుడే నియామకుడు. జీవుడు ఏది కంట్రోల్ చేయలేడు. మీ పిల్లలు ఉంటారు, దేవుడు మీకు డబ్బులు ఇవ్వకపోతే మీ పిల్లలకి మీరు ఏం పెట్టగలరు? అడుగు తినాల. అంటే మన పిల్లలైనా కూడా పోషిస్తున్నది మీరు కాదు, మనం పోతాం, మన పిల్లలు బతికే ఉంటారు. అంటే మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి వాళ్ళ తలరాతలు బాగానే ఉంటే అంత జరిగిపోతూ ఉంటుంది. మనం లేకపోతే మన పిల్లలు అడుగు తింటారు. అట్లే అంటే ఈ రకంగా యోగి అయినటువంటి వాడు ఎప్పుడు కృష్ణ చైతన్యం తిరుగుతూ ఉంటాడు. ఇంకా ఆఖరి లైన్లో కృష్ణ చైతన్యమును చేపట్టి దేవదేవుడకు కృష్ణుని సమస్తమునందు. మరి ఇది మనం చేస్తే ఏం చేస్తున్నారా ఇస్కాన్ వాళ్ళు, లేదా కృష్ణ భక్తులు ఏం చేస్తున్నారా అంటే, సార్ మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాం గుర్తుపెట్టుకోవడానికి. భగవంతుడిని మర్చిపోతూ ఉంటాం. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తారు, బయటికి పోతే దేవుడు లేదు, పాడలేదు, తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కానీ మీరు యోగి అయితే బయటికి వెళ్ళినా కూడా, మందిరానికి వచ్చినా, మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయినా కూడా ఎవరు గుర్తుంటారు మీకు? కృష్ణుడు గుర్తుంటాడు. అది ఇక్కడ చెప్పేది. కృష్ణ చైతన్యమును అంటే సాధన చేపట్టినప్పుడు దేవదేవుడు కృష్ణుని అంతటి యందు కృష్ణుడిని స్మృతుడి ద్వారా
మనం ఎంత సుఖాన్ని పొందుతామో కదా. జనానికి తెలియదు సుఖం అంటే జేబులు ఎత్తుకుని జేబులు డబ్బులు ఉన్నాయి, సుఖం అనగానే జేబులో డబ్బులు ఉన్నాయా, మన ఇంట్లో అన్నీ నిండుకున్నాయా లేదా, అన్నీ ఉన్నవాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారా. కాబట్టి ఇక్కడ ప్రభుపాద చెబుతున్నాడు, ఎవరైతే లోపల బయట అంతా కృష్ణుని చూస్తూ ఉంటారో ఎంతటి సుఖభాగులు అయ్యేదరో కదా వాళ్ళు. కృష్ణ చైతన్యం నందలి ముక్త జీవితం అంటే మన ఆలోచనలు అవి సరైనవి కాదు. నేను బలవంతంగా మీ చేత హరే కృష్ణ అనిపిస్తాను, మీకోసం అంటలే, నేను స్వామి కడపట్టుకుని హరే కృష్ణ అంటాడు, అనకపోతే కొడతాడేమో హరే కృష్ణ. అట్లా ప్రస్తుతం మన బుద్ధి బలవంతంగా మనల్ని కృష్ణుని మరపింపజేస్తాడు. ఎప్పుడైతే మీ బుద్ధి సహజంగా కృష్ణుని స్మరిస్తూ ఉంటుందో అప్పుడు మీరు మీ స్రోలోకి వచ్చినట్లు లెక్క. ముక్త జీవితం ఎంత సుఖమయంగా ఉండనంటే ఆ కృష్ణ చైతన్యం లేకపోవటం గొప్ప దుర్భాగ్యం. కృష్ణుడు భక్తి యోగం యొక్క శ్రేష్టతను అనేక విధములుగా కరుణతో భగవంతుడు రకరకాలుగా భాగవతం అంతా ఉంది. 18,000 శ్లోకాలు ఉన్నాయి. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. అన్నిటి యొక్క ఉద్దేశం ఆకలి ఏంది అంటే లోపల బయట కృష్ణుడు, లోపల బయట కృష్ణుడు, 24 గంటలు కృష్ణుడు, సుఖం దుఃఖంలో కూడా కృష్ణుడు. మీరు ఎన్ని శ్లోకాలు ఆఖరిలో మెసేజ్ వచ్చి కృష్ణుడిని మించి ఇంకా ఏది ఇక్కడ లేదు, కాబట్టి కృష్ణుని ఎలా మర్చిపోతావు. కృష్ణ భగవానుడు భక్తి యోగం యొక్క శ్రేష్టతను అనేక విధాలుగా కరుణతో వివరించున్నాడు. అదృష్టవంతుడైన వాడు ఈ కృష్ణుని యొక్క సందేశాన్ని అర్థం చేసుకోగలడు. దీనిలో రాసింది మళ్ళా నేను ఇంత వివరించి చెబుతున్నాను, కానీ మీ తలకెక్కిందా లేదా అని పాయింట్. అక్కడ ఇక్కడ రాసింది నేను రకరకాలుగా చెబుతున్నాను, కానీ మీ తలకి ఎక్కిందా లేదా. ఏం ఎక్కింది తలకి? తలకేం ఎక్కింది మాత్రం? లోపల బయట సుఖము దుఃఖంలో. ఈ రకంగా యోగి అవడం అంటే అలవాటు చేసుకోవాలి. ఎలా మనం కృష్ణుని మర్చిపోకుండా సుఖంగా జీవితాన్ని అలా గడపాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే.